ఈరోజు ముఖ్యంగా ఈ జాతర కార్యక్రమం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టాలని పుర ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు దీన్ని నిర్వహిస్తున్నాము. జాతర పైన చాలా సందిగ్ధాలు ఏర్పడినాయి. సో చాలా క్లారిటీ లేకుండా కొంచెము ఎట్లా చేస్తాము ఏంటి అనే అవగాహన రాహిత్యం మూలంగా కూడాను కొంచెం ఇబ్బంది ఏర్పడింది. కాకపోతే మనం దాని సమయస్ఫూర్తితో ఎంతో చాకచక్యంగా ఈ సమస్యని అధికారులు కూడా మనకి సహాయ సహకారాలు అందించి చాలా సున్నితంగా ఈ సమస్యని పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా తరతరాలుగా వస్తున్న ఈ జాతర రాయలసీమ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్తూరు ప్రజలందరూ కూడా కలిసి మన పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, రాయలసీమలో పాలేగాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అమ్మవారిని మనము జానపద సంస్కృతి నుంచి వచ్చినాం కాబట్టి అప్పటి నుంచి కూడా చూస్తూ వస్తే అంటే వివిధ రకాల పేర్లతో మనం అమ్మవార్లని పిలుచుకుంటూ మనకిష్టమైన పేరుతో పిలుచుకుంటూ ఆ ప్రాంతంలో గ్రామ దేవతలుగా వెలిసిన వాళ్ళని వాళ్ళ ఆధ్వర్యంలో సంవత్సరానికి ఒక్కసారి మనం అందరము కూడా ఎంతో సంతోషంగా జాతర జరుపుకుంటాం. జాతర ఎందుకు జరుపుకుంటారు అట్లా అంటే, సంవత్సరం పాటు మనకు అమ్మవారు సహాయ సహకారాలు అందించారు. ఒక కృతజ్ఞత భావంతో ప్రజలందరూ కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎస్పెషలీ మన ఊర్లో కలిసి జాతర నిర్వహిస్తున్నాం. ఇది మనము ఏర్పరిచిన కట్టుబాటు కాదు. మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు ఏర్పరిచిన కట్టుబాటు. ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అన్నది చాలా పెద్ద రికార్డ్ అంతా ఉంది. మనకు ప్రతిసారి కూడా మనం చెప్తా వస్తా ఉన్నాం. ఇక్కడ రెడ్డి కులస్తులు, అట్లే కర్ణం కులస్తులు, చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, తోటి వాళ్ళు, సాలి కులస్తులు, రజ వీళ్ళు ఏంటి బెస్త కులస్తులు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ప్రతి కుటుంబం నుంచి కూడా, అంటే ఇందులో ఒకరు మాల సమర్పించేవాళ్ళు బలిజ కులస్తులు ఉంటారు, గోతాలకు సంబంధించిన వాళ్ళు ప్రభ సమర్పించారు. అంటే ఇక్కడ ఒక కులానికి ప్రాతినిధ్యంగా ఈ జాతర అయితే జరగటం లేదు, ఒక కుటుంబానికి ప్రాతినిధ్యం. అది మీరు దయచేసి అందరూ కూడా గమనించాలి. జాతర అంటే మా ఒక్కరిది కాదు, మన అందరిది కలిసి చేసుకుంటా ఉన్నాం జాతర. మనం అందరము అంటే ఎస్పెషలీ మన ఊరు నుంచి వేరే ఊరికి ఇచ్చిన ఆడబిడ్డలందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ జాతర అంటే, ఏ పండక్కి రాకపోయినా కూడా ఖచ్చితంగా మన ఊరి జాతరకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు. మా ఊర్లో జాతర ఉంది, మేము పోవాలని వాళ్ళ ఇంట్లో పర్మిషన్ అడిగి తీసుకొని వస్తారు. సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చెప్తా ఉంటారు. మన అమ్మవారు కొలిచిన వాళ్ళకి కొంగు బంగారమే కాపాడుతుంది అని ప్రజలందరి నమ్మకము, భక్తులందరి నమ్మకం కూడా. అందుకే ప్రతీకగా ఎన్నో దృష్టాంతాలు కూడా ఉన్నాయి. మరి ఈసారి వచ్చిన జాతర మీకు అందరికీ తెలుసు, చిత్తన్నెల 5వ మంగళవారం మనం అమ్మవారిని నెలకొల్పుతాము అట్లా. బట్ ఎన్నికల దృష్ట్యా ఇది చాలా సున్నితమైన సమస్య ఏర్పడింది. బట్ ఇందులో ఎప్పుడు చెయ్యాలా వద్దా, చేయకుండా నిలిపేయాలా, ఇట్లా చాలా మంది అంత రకరకాల అభిప్రాయాలతో చేయకపోతే ఎట్లా అంటే, పెద్దవాళ్ళందరూ కూడా ఇది ఊర్లో జరగకపోతే ఊరికి అరిష్టము. అంటే చిన్న గ్రామంగా ఉన్న చిత్తూరు పట్టణము ఈరోజు ఇన్ని లక్షల మంది వచ్చి బయట ఊర్ల నుంచి కూడా ఈ ఊరికి వచ్చి సెటిల్ అయ్యి ఈ ఊర్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రకరకాల కార్యక్రమాలతో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందారు. అంటే గ్రామ దేవత పర్మిషన్ లేకుండా మనమందరూ కూడా ఒక హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళం, ఒక హిందూ జీవన విధానాన్ని మనమందరూ కూడా నమ్మి విశ్వసిస్తూ మనమందరూ బ్రతుకుతూ ఉన్నాం. గ్రామదేవత పర్మిషన్ లేకుండా, ఆమె అనుమతి లేకుండాను ఎవరు కూడా, ఏ దేవత కూడా మనకు సహాయం అందించదు అన్నది పురాణం యొక్క ఇది దృష్టాంతం. అందులో భాగంగానే సంవత్సరానికి ఒకసారి మన కృతజ్ఞత భావంతో అమ్మవారిని మనకిష్టమైన రీతిలో మనం కొలుచుకుంటా ఉన్నాం. ఈసారి వచ్చిన సందర్భం, చాటు వేయాలా వద్దా, వేస్తే ఆ తర్వాత చిత్తన్నెల వెళ్ళిపోతుంది, ఇట్లా రకరకాలు ఆలోచించి మరి సికే బాబు గారు, మరి కమిటీ సభ్యులు, పుర ప్రజలు, అనువంశిక వీరసిదారులు, వీళ్ళందరూ కూడా వీళ్ళ అభిప్రాయం, ప్రజల అభిప్రాయము, చుట్టుపక్కల ఈ జాతరకి అనుబంధంగానే ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాల చుట్టుపక్కల విలేజ్లుగా ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా జాతరలు జరపటం మూలంగా వాళ్ళందరితో కూడా కలిసి, వాళ్ళందరితో కూడా మనమే ఒక అభిప్రాయం తీసుకొని కలెక్టర్ గారిని అడగటం జరిగింది.
కలెక్టర్ గారికి కూడా సమస్యని చాలా విపులంగా మనం వివరించడం జరిగింది. కలెక్టర్ గారికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఆయన సమస్యని చాలా ఈజీగా ఎంత అంటే ఎట్లా మీరు వితౌట్ ఫోర్స్ ఇస్తాము, మీరు ఎట్లా చేయగలుగుతారు అని. నిజమే, మేము అక్కడికి వస్తాము, పూజ చేస్తాము, ఇంటికి వచ్చేస్తాము. ఆ తర్వాత కొన్ని లక్షల మంది వస్తారు. ఎవరు ఆర్గనైజ్ చేయగలుగుతారు చెప్పండి? అసలు ఎవరు కూడా మేనేజ్ చేయలేరు అన్ని లక్షల మంది వచ్చినప్పుడు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎస్పెషలీ ముందు రోజు ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ కోసం ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా జాతర కోసం వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. మరి ఎవరు అంటే వాళ్ళు చూపిన ఎగ్జాంపుల్స్ జాతర కోసం వచ్చినామని చెప్పొచ్చి రేపు ఏమన్నా ఎలక్షన్లో కూడా ఏమన్నా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అని మనమందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాము. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనము ఈ ఊరు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ ఊర్లో ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి దీనికి ఎక్కడ తావు లేకుండా ఇది చేసుకుంటా ఉన్న పండగ అద్భుతంగా, ఏదో దొంగతనంగా చేయకూడదు పండగ, చాలా రాజసంగా చేయాలి పండగ. అమ్మవారికి అసలు సింహాసనేశ్వరి ఆమె. మరి అట్లాంటి ఆమెకి మనం ఏదో చాటుగా పోయి చేసి వస్తాం పండగ ఇట్లా ఇట్లా అని కూడా కొంతమంది సలహా ఇచ్చినారు. అవన్నీ అలా కాకుండా సార్ కూడా చెప్పటం జరిగింది. సార్ చెప్పిన 2-3 దీన్ని కూడా సీకే బాబు గారు కూడా ఆలోచించారు. వీళ్ళతో అంతా కూడా ఆలోచించిన తర్వాత వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో 14వ తేదీ చాటింపు వేస్తాం, 21, 22 జాతర చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎందుకు నిన్న 7వ తేదీ మనము అపరాధ చాటింపు చేసినాము అంటే, మన పెద్దవాళ్ళు ఏర్పరిచిన కట్టుబాటు, నువ్వు నేను ఒక మన హయ్యర్ అథారిటీ ఎవరో చెప్పినట్లు కాకుండా ఆ రోజు అమ్మవారు ఊరి మీదకి వస్తుంది అన్నది ప్రజలందరి విశ్వాసం. ఆ ఎల్ల దగ్గర పూజ చేయకపోతే ఇన్ని తరాలుగా వస్తున్న దీన్ని మనం బ్రేక్ చేయకూడదు అని అక్కడ పోయి మేము అమ్మవారికి అపరాధం చెప్పాము. అమ్మ అంటే